నేను మాటలు చెప్తా. నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నేను నా జీవితంలో నేను పుట్టిన కాడ నుండి నేను దేవుని మార్గాల్లో నేను నడిచా, దేవుని ఆజ్ఞలు నేను పాటించా, దేవుని మందిరంలోనే చచ్చేదాకా చిరకాలం నేను నివాసం చేశా. అందుకే దేవుడు నాకు ఎటు వెళ్ళినా విజయం ఇచ్చాడు. దేవుడు నేను ఎటు వెళ్ళినా నాకు తోడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? నేను దేవుని మార్గాల్లో నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, దేవుని మందిరంలో నివసించినప్పుడు, ప్రార్థించినప్పుడు, నేను ఎటు పోయినా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు, నన్ను కాపాడుతానే ఉన్నాడు, నన్ను సంరక్షిస్తానే ఉన్నాడు. ఇదిగో నీవు కూడా అలాగ సంరక్షించబడాలి అంటే నీవు చేయవలసిన పనులు ఇవేనైనా. దేవుని మార్గాలు విడిచిపెట్టొద్దు, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టొద్దు, దేవుని మందిరమును విడిచిపెట్టొద్దు. ఇలాగూ నీవు చేస్తే నీ సంతానములో నీ పిల్లలు ఈ సింహాసనం మీద ఉంటారు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా! దేవుడు వాగ్దానం చేశాడు. నేను నీకు చెప్తున్నాను, నీవు ఆ సింహాసనాన్ని పోగొట్టుకోవద్దయ్యా. దేవుని యందు భక్తి కలిగి, భయం కలిగి, దేవుని మార్గాల్లో నడుస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని మందిరంలో నివసించయ్యా. దేవుడు ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు. దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చాడు. లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడు. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడు. అర్థమవుతుందా? ఏం చేయాలంటే దేవుడు అప్పగించిన దాన్ని కాపాడాలి. దేవుడు నాకు అప్పగించాడు ఒక పని. ఏంటా పని?